శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ప్రేక్షక మహాశయులకు ఈ క్రోధీనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ 2024 క్రోధీనామ సంవత్సరం ఉగాది పండుగ నుండి ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఏమిటి ఈ సంవత్సరం అంతా కూడా ఎవరెవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏమేమి పరిహారాలు చేసుకుంటే మీకు ఇంకా ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనము తెలుసుకుంటూ ఉన్నాము. ఉగాది పండుగ వచ్చింది అని అనగానే అందరూ కూడా రాశి ఫలాల యొక్క మా వ్యక్తిగతమైనటువంటివి ఎలా ఉన్నాయి అని ఎదురు చూడటమే అందరికీ కూడా ఒక ఆనందము ఉంటుంది. అందుకని వాటి గురించి ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. 12 రాసుల వాళ్ళ వివరాలు ఇప్పుడు మనము తెలుసుకుందాం. కన్యా రాశి ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కలిసి కన్యా రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యత 5, అగౌరవము 2. నేను కన్యా రాశి వాళ్లకు గత 2023 సంవత్సరము 22 అంతా కూడా చెబుతూ ఉన్నాను. దాదాపు పుష్కర కాలము పాటు కన్యా రాశి వాళ్లకు మహాద్భుతమైనటువంటి యోగము ఉంటుంది. వీళ్లను తట్టుకునేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు అనేటువంటిది నేను తెలియజేస్తూనే ఉన్నాను. కానీ కొంచెం మెరుగులు పొందేటువంటి విధానము జరుగుతూ ఉంటుంది. సంవత్సరము మెరుగు తెలుస్తుంది మీకు. ఈ సంవత్సరము కూడా చాలా అంటే చాలా బాగుంది. మీకు ధనలాభం ఏదైతే మీకు చాలా అవసరము అనేటువంటి దీంట్లో ఉన్నారో అదే మొట్టమొదట్లో ఉన్నది. ధనలాభము, గృహయోగము, ఇల్లును కొంటారు, వాహనాన్ని కొనుక్కుంటారు, వాహన యోగం ఉన్నది. ఆరోగ్యము చాలా బాగుంటుంది. కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి రావటము జరుగుతుంది. మాటకు విలువ పెరుగుతుంది. మీరేమనుకుంటుంటారు, నేను ఇవ్వవలసిన చోట సమయానికి ఇవ్వలేకపోయానే, నాకు రుణాలు తీర్చుకోలేకపోయినానే, నా మాటకు విలువ పోయిందే, నా మాట పోయింది, నాకు విలువ పోయిందని మీరు బాధపడుతుంటారు. కానీ ఎదటి వాళ్ళు ఎవ్వరూ కూడా ఎంతో ఇబ్బంది అయితే తప్ప ఈ మనిషి మాట తప్పడు అనేటువంటిది ఉంటుంది. వాళ్ళకు మీ విలువ ఎక్కడా పోదుగాక. గౌరవము పొందుతారు. రాజభోగాలు అనుభవించేటువంటి ఇది ఉన్నది ఈ సంవత్సరము. ఎంత డబ్బు రుణము ఉండినా రుణాలు తీర్చుకుంటారు ఈ సంవత్సరము. ధనధాన్య వృద్ధి, స్త్రీ సౌఖ్యము, ఇల్లు కట్టుకుంటారుగాక. బంధుమిత్రులతో సంతోషముగా జీవితము గడుపుతారు. శారీరక శ్రమ అనేటువంటిది బాగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు చెయ్యటం అనేటువంటి విషయముగా ఆలోచనలు సుదీర్ఘముగా జరుపుతారుగాక. మీ పలుకుబడి అధికమవుతుంది. అరే మీరడిగితే మేము ఇవ్వమా, గతములో ఎంత అప్పులు చేసినా ఏమి చేసినా ఇవ్వలేదే అనేటువంటి మాట కాకుండా మళ్ళీ అడిగితే తప్పకుండా మీరడిగితే మేమెందుకు ఇవ్వమండి అని పలుకుబడి పెరుగుతుంది గాక. అలాగే భూముల వలన క్రయ విక్రయాలలో మంచి లాభాలు మీరు గడించడం అనేటువంటిది జరుగుతుంది. అంతేకాకుండా విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు వెళ్ళవచ్చును. ఇంట్లో శుభకార్యాలు చేస్తారు. మీ చేతుల గుండా శుభకార్యాలలో జరిపించడం అనేటువంటిది జరుగుతుంది. శుభకార్యాలు లేదా శుభకార్యాలు చేసుకునేటువంటి వాళ్లకు మీ సహకారం అనేటువంటిది ఉంటుంది గాక. అలాగే విద్యార్థులకు మహాద్భుతమైనటువంటి యోగకాలము ఈ సంవత్సరము. సినిమా వాళ్లకు చాలా అంటే చాలా బాగుంది. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు గజకేసరి యోగం అనేటువంటిది ఉన్నది. ఇంకా మీకు వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఏదైనా లోపాలు ఉంటే సర్దిద్దుకొని ఈ ఫలితాలన్నీ కూడా మీరు పొందటానికి చూసుకోండి. ఇంకా మెరుగైనటువంటివి మేము సాధించాలి, ఏమి చేసుకుంటే మంచిది అంటే నది కానీ సముద్రము కానీ సముద్ర స్నానం అనేటువంటిది చాలా అవసరము.
గోసేవ, అన్నదానం వంటి కార్యక్రమాలు చేయండి, మేలు జరుగుతుంది. జయోస్తు. క్రోధీనామ సంవత్సరం అంటే ఏమిటి అంటే ఈ సంవత్సరము పేరులో మామూలుగా క్రోధి అనంగానే అంతా క్రోధము అనేటువంటిది కోపము అనుకుంటాము. అది ఉంటుంది, వాస్తవమే. క్రోధము ఉంటుంది, కోపము ఉంటుంది. కోపాగ్ని, క్రోధాగ్ని అంటాం మనం. అంటే కొన్ని చోట్ల అగ్ని కీలలు అనేటువంటివి కూడా రావటము జరుగుతుంది అనేటువంటిది కూడా ఉంటుంది. కానీ మరి ఓం ప్రథమములోనే మనం ఈ మాట చెప్పుకుంటున్నామే అంటే మరి పేరును బట్టే కదా జరుగుతుంది ఏదైనా. అయితే అగ్ని, క్రోధాగ్ని అనంగానే మనకేమనిపిస్తుంది అంటే అబ్బా ఎలా ఉంటుందో ఏమో ఈ సంవత్సరం అనుకుంటాం. పైగా మంగళవారము, కుజుడు ప్రాధాన్యత, కుజుడు రాజైనాడు ఈ సంవత్సరం. మంగళవారము అనంగానే మంగళం మహత్తని, ఎప్పుడూ కూడా మంచిదే మంగళవారం. మంగళవారం ఎప్పుడూ కూడా చెడ్డది కాదు, మంగళకరమైనటువంటి రోజు మంగళవారము. కనుక ప్రజలందరికీ కూడా మేలే జరుగుతుంది గాక. అయితే క్రోధము, క్రోధాగ్ని అని ఎందుకంటున్నాము అంటే అక్కడక్కడ అగ్ని అనేటువంటివి కొంత కాస్త మనము అగ్ని మంటలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దాని వలన మన శరీరములో కూడా అగ్ని అనేటువంటిది ఉంటుంది గాక, కోపాగ్ని, క్రోధాగ్ని అని. ఈ ఎప్పుడు అంతర్మథనం అనేటువంటిది జరుగుతుంది. అంతర్మథనములో నుంచే కదా ఒక మహాద్భుతమైనటువంటిది ఆవిష్కృతం అవుతుంది. అది గమనించాలి మనం. అందుకని ప్రజలు ఎవరు కూడా ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు. కుజుడు రాజైనటువంటి దాని వలన ఏమిటయ్యా లాభం అంటే భూములకు చాలా విలువ పెరుగుతుంది, రుణాలు బాగా చేస్తారు, అప్పులు చేస్తారు, కానీ అప్పులు తీర్చుకుంటారు కూడా. మరి అప్పు తీరాలంటే కూడా ధనమే కదా రావాలి. మరి దానికి కూడా మరి కుజుడు అనుకూలించాలిగా. కాబట్టి ఒక చోట పెద్ద అప్పు చేయటము, చిల్లర అప్పులన్నీ తీసేయడము జరుగుతుంది గాక. భూములకు విలువ చాలా పెరుగుతుంది గాక. అంతేకాకుండా ఎర్రటి ధాన్యానికి మంచి గిరాకీ, విలువ పెరుగుతుంది. అలాగే ఈ సంవత్సరము మాంగళిక దోషాలు, కుజదోషాలు ఇవన్నీ ఉండేటువంటి వాళ్ళు విపరీతముగా పూజలు, కార్యక్రమాలు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఈ సంవత్సరము కుజుడికి ప్రాధాన్యత అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అనేది మనము గమనించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రాధాన్యత అంటే ఏమిటి అంటే సంతానాన్ని ఇవ్వవలసినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వివాహము కావాలి అంటే కుజుడి యొక్క ప్రభావమే. అందుకే వివాహాలు అనేటువంటివి ఇప్పుడు మామూలుగా మౌఢ్యమి అది ఉండేటువంటి దాని వలన ఇప్పుడు జరగవు, కానీ ఆగస్టు తర్వాత విపరీతమైనటువంటి పెళ్ళిళ్ళు జరుగుతాయి.